అందరికీ నమస్తే. మనం సింగయ్య కేసుని క్లారిటీగా గమనించినట్లయితే ఇది ఒక కేస్ స్టడీ. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో వాళ్ళ తప్పిదం ఉందని అర్థమైపోయి దొంగలు దొరికిపోయిన తర్వాత ఎలా నాటకాలు ఆడుతున్నారో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. మనం ఫస్ట్ సింగయ్య హత్య ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి స్టేజ్ బై స్టేజ్ చూస్తే ఫస్ట్ రోజు సింగయ్య గారు చనిపోయినప్పుడు అది జగన్ కారు కింద పడి చనిపోయాడు అని చెప్పి ప్రముఖ మీడియా ఛానల్లో చాలా మంది చెప్పడం జరిగింది. అప్పుడు వైసీపీ వాళ్ళ వాదన ఎలా ఉండిందో తెలుసా? అతను చనిపోలేదు ఫస్ట్ మాట్లాడారు. తర్వాత అది జగన్ కాన్వాయే కాదు అన్నారు. అసలు దీనికి జగన్ కి సంబంధమే లేదన్నారు. ఆ పక్కన రోజు జగన్ గారు కూడా ప్రెస్ మీట్ లో అసలు నాకేం సంబంధం అన్నట్టు మాట్లాడారు. కానీ మనకెవ్వరికి తెలియకుండా అంబట్టి రాంబాబు గారు వెళ్లి 10 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చాడు. అంబట్టి రాంబాబు గారు ఇక్కడ ఇవేవి సంబంధం లేదన్న వైసీపీ నాయకులు దొంగచాటుగా వెళ్లి ఎందుకు ఆ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. రెండోది, ఆ రోజు వాళ్ళ వైఫ్ ఎవరైతే లూద్ర మేరీ గారు ఉన్నారో ఆమె కూడా మాట్లాడుతూ ఈ విధంగా జగన్ అభిమాని ఈ విధంగా చనిపోవడం జరిగింది, చాలా బాధగా ఉంది, ఇక్కడ హాస్పిటల్లో కూడా బాగే ఉన్నారు, చనిపోవడం జరిగింది అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఒక 2 రోజుల తర్వాత ఆ వీడియో అనేది బయటికి రావడం జరిగింది. ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు? అసలు అది వీడియోనే కాదు, మార్ఫుడ్ వీడియో, ఏఐ వీడియో అని చెప్పి వాళ్ళ పార్టీ అనలిస్టులు వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ విధంగా చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంబటి రాంబాబు మా కార్యకర్త మీకెందుకు బాధ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఈ విధంగా సీక్వెన్సెస్ అన్ని జరిగాయి. నిన్నొచ్చి లూద్ర మేరీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని ఆమెతో మాట్లాడి ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటి? అంబులెన్సుల పైన, అదే విధంగా లోకేష్ గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇవే లూద్ర మేరీ గారు ఆ రోజు చనిపోయిన రోజు ఎవరైతే సింగయ్య చనిపోయారో ఆ రోజు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకు అంబులెన్స్ పైన గానీ ఇంకొకరి పైన గానీ ఎందుకు ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పారంటే దీంట్లో మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రం ఎలా పనిచేసిందో. రెండోది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారా? ఆపలేదు. ఇక్కడ మొదటి తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కారు కింద పడిపోతే ఆయనకి తెలిసిన పక్కన పాడేసి వెళ్ళిపోయారు గానీ కనీసం పట్టించుకోలేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదని క్లారిటీగా తెలిసిపోయింది. ఈ రోజు ఎందుకు తీసుకొని వచ్చాడు? ఎందుకంటే తన పైన కేసు ఫైల్ అయింది, ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. దీంట్లో తేలితే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు గనక ఈ రోజు ఆ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళతో మాట్లాడిచ్చారు. నిన్న చూస్తే లూద్ర మేరీ గారు మాట్లాడే సందర్భంలో ఆమె మాట్లాడే విషయాలు కావచ్చు, ఆమె చుట్టూ ఉన్న వైసీపీ నాయకుల యొక్క ముఖ కదలికలు కావచ్చు, ఈమె కదలికలు కావచ్చు, గమనిస్తే క్లారిటీగా తెలుస్తుంది ఆమె ఎవరి యొక్క ఒత్తిడితో ఆ విధంగా మాట్లాడిందో. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, ఆ రోజు మీ కారు కింద పడిపోతే ఎందుకు మీరు ఆగలేదు? కుక్క పిల్లలు ఇలాంటివి పడిపోయినా కానీ తీసుకొని ఎవరైనా పక్కన పెడతారు. ఆ విధంగా కూడా చూడుకొని కనీసం మానవత్వం లేకుండా అదేదో ఆ కారు కింద పడి తీసి ఈడ్చి పక్కనేసేస్తే వాళ్ళెవరో అంబులెన్స్ లో తీసుకొని పోయి ఆయన హాస్పిటల్లో చేశారు. ఎవరిపైన విమర్శలు చేస్తున్నారు? ప్రాణాలు కాపాడే అంబులెన్స్ దానిపైన వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ రోజు ఎవరితో? జగన్మోహన్ రెడ్డి లూద్ర మేరీ గారితో విమర్శలు చేపించారు. ప్రాణాలు తీశారన్నట్టుగా వక్రీకరించడానికి ఒక ముద్ర అనేది 108 అంబులెన్సుల పైన వేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇవన్నీ మీరు గ్రహించిన తర్వాత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసుల్లో, ఇది ఒక కేస్ స్టడీ అయితే గతంలో కొన్ని కేస్ స్టడీస్ చూపిద్దాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గుండెపోటు అన్నారు, తర్వాత అది గొడ్డలపోటుగా మారింది. తాకరికి దాంట్లో అవినాష్ రెడ్డి వీళ్ళుంటే సునీత గారితో ఏమన్నారు? ఏముంది అయిపోయింది, ఏదో అయిపోయింది, పిల్లోడు అవినాష్ తెలియక చేస్తుంటాడు, వదిలేయండి అని చెప్పి అవినాష్ రెడ్డికి చేశాడు. అదే ఆ పక్కన రోజు చనిపోయిన పక్కన రోజే నారాసు రక్తరహిత చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పాడు. అంటే ఒక వివేకానంద రెడ్డి కేసులోనే ఎన్ని విధాలుగా నాటకాలు ఆడారో చూసాం. వైజాగ్ లో జరిగిన కోడికత్తి, ఆ కోడికత్తిని నన్ను చంపేస్తున్నారు, నాకు ప్రాణాపాయం ఉందని చెప్పారు. తర్వాత ఆ కేసులో వచ్చి సాక్ష్యం చెప్పయ్యా అంటే ఈ రోజు వరకు సాక్ష్యం చెప్పలేదు. తర్వాత గులకరాయి డ్రామా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి డ్రామాలన్నీ చూసాం. ఈ రోజు సింగయ్య కేసు కూడా మరొక డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఎలా ఉంటాయో మీకు తెలిసాయనుకుంటాను కదా. జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజ్యాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకొని ఆలోచించండి.